హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. మనము తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కానిస్టేబుల్ పరీక్ష పత్రాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. 2018 9/30 తారీఖు రోజున తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలను మరియు వాటి సమాధానాలను మనం ఇక్కడ స్టడీ చేస్తూ ఉన్నాం. మొదటి ప్రశ్న చూసుకుంటే, భారతదేశంలో నోట్ల రద్దు చర్యపై ఈ క్రింది అంశాలను పరిశీలించండి అని అంటున్నాడు. భారత ప్రభుత్వం 2016లో 500 రూపాయలు మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది అని అంటున్నాడు. కరెన్సీ నోట్లను చట్టబద్ధమైన నోట్లు కావని ప్రకటించినప్పుడు, కావని ప్రకటించినప్పుడు ఆ కరెన్సీ నోట్లు రద్దు అయినట్లుగా మనం భావించాలంటున్నాడు. పై 2 అంశాలు సరైనవి అంటున్నాడు, పై 2 అంశాలు సరికాదంటున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నోట్ల రద్దు రద్దు చేయడం అనేది జరిగింది. ఆ నోట్ల రద్దును ఇవి చట్టబద్ధమైనటువంటి నోట్లు కావు అని చెప్పేసి ఎవరు ప్రకటించారు? మనకి భారత ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఆ నోట్లను మనందరం కూడా ప్రభుత్వానికి రిటర్న్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏ అనేది బి అనేది 2 కూడా మన ఇక్కడ సరి అయినవి. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది? మనకి ఇక్కడ సి అనేది సరి అయినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్, 2018 జూన్ చివరి వారంలో విద్యా ప్రమాణాల పెరుగుదల కోసం మరియు ఉన్నత విద్య యొక్క నాణ్యతను పెంచడం కోసం భారత ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ స్థానంలో ఈ క్రింది వాటిలో ఏ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ? యూజీసీ అనేది ఒకటి ఉంది. ఈ యూజీసీ స్థానంలో కొత్త దాన్ని తీసుకొని రావాలని ఆలోచిస్తుందంట. దాని పేరు ఏమిటి అంటున్నాడు ఎగ్జామ్లో. హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్ ఆఫ్ ఇండియా, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను తీసుకొని రావాలని ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు అది రాలేదు. యూజీసీ కిందనే పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మాత్రము యూజీసీ కిందనే మనం పనిచేస్తూ ఉన్నాం. మన విద్యా వ్యవస్థ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా యూజీసీ కిందనే ఉందన్నమాట. ఈ క్రింది వాటిలో వేటికి భారత రాజ్యాంగం అనేది హామీ ఇస్తుంది అంటున్నాడు. మన భారత రాజ్యాంగం అనేది వేటికి హామీ ఇస్తుంది? కింద పేర్కొన్నటువంటి వాటిలో దేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ, ఆయుధ రహితంగా అంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు జరుపుకునేటటువంటి స్వేచ్ఛ, ఏ వ్యాపారమైనా ఏ వృత్తినైనా సరే చేపట్టేటటువంటి స్వేచ్ఛ, పై అంశాలన్నీ కూడా సరి అయినవి అంటున్నాడు. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ రాయబడ్డాయి. మనకి 19వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 19వ ఆర్టికల్ ఈ విషయాలన్నీ కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే భారత రాజ్యాంగం ఇచ్చింది 19వ ఆర్టికల్తో, అంటే 19వ ఆర్టికల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా మనకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర పేర్కొనబడినటువంటి విషయాలలో మనకు హామీని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి పై అంశాలన్నీ కూడా మనకు హామీ ఇవ్వబడ్డవే. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది? మనకి ఇక్కడ డి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. 5వ క్వశ్చన్ చూస్తున్నాం. ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వివరణను పరిశీలించండి అంటున్నాడు. ఇక్కడ మనకి భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వివరణను పరిశీలించండి అంటున్నాడు. 15 క్లాస్ 4 ఆర్టికల్ అధికరణంలో కల్పించిన రిజర్వేషన్ సౌకర్యంపై అధికరణం 371 కింద కల్పించే రిజర్వేషన్ సౌకర్యం చెల్లుబాటు అవుతుంది అంటున్నాడు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ద్వారా అధికరణం 17 అమలు చేయబడుతుంది అంటున్నాడు. అంటే మనకి 15 ఆర్టికల్ క్లాస్ 4కి 371 ఆర్టికల్కి లింక్ ఉంది. ఇక్కడ 1955వ సంవత్సరంలో చేసినటువంటి దానికి మరియు 17వ ఆర్టికల్కి లింక్ ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా చదివితే ఇవి 2 కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నటువంటి అంశాలే. కాబట్టి 2 కూడా మనకి ఏమైతున్నాయి? ఇక్కడ సరి అయినటువంటి అంశాలు కానీ కనిపిస్తా ఉన్నాయి.
ఇక్కడ చూసుకుంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టము 1955లో చేశారు. దాని ప్రకారం ఏంది, అంటరానితనము నిషేధం అని చేశారు. ఈ అంటరానితనాన్ని నిషేధించడం కోసం ఏం చేశారు, మళ్ళా 1989వ సంవత్సరంలో మనకి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా చేయడము అనేటటువంటిది జరిగింది. చేస్తే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము 1990 సంవత్సరంలో నుంచి అది అమలులోకి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైతుంది, మనకి సి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం అవుతుంది. 6వ క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు. ఈ క్రింది వాటిలో ఒక అంశం అంటే ఏ విధంగా ఉందంట, తప్పుగా ఉందంట, దాన్ని గుర్తించండి అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారములో ఏ విషయమునైనా గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వమునకు అప్పగించవచ్చు అని అంటున్నాడు. అంటే సరికాంది కావాలి మనకి. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారములలో ఏ విషయమునైనా గవర్నర్ కేంద్ర ప్రభుత్వ సమ్మతి ద్వారా షరతులతో అప్పగించవచ్చు అని అంటున్నాడు. తర్వాత భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారంలో ఏ విషయమునైనా రాష్ట్రపతి గవర్నర్ సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వమునకు అప్పగించవచ్చు అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారములలో ఏ విషయమునైనా గవర్నర్ బేషరతుగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో దానికి అప్పగించవచ్చు అంటున్నాడు. ఇక్కడ సరికానటువంటి అంశం ఏదంటున్నాడు. ఇక్కడ మనకి సరికాని అంశం ఇక్కడ మనకి ఏ అనేది సరికాదు. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారములలో ఏ విషయమునైనా గవర్నరు అనుమతి లేకుండా అంటున్నాడు అమ్మ. ఇక్కడ మనకు గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము త్రూ ఎవరి ద్వారా రావాల్సిందే, గవర్నర్ గారి అనుమతితో కంపల్సరీ ముందుకు వెళ్లాల్సిందే. అంటే గవర్నర్ గారి యొక్క అనుమతి లేకుండా ఎలాంటి పనులు కూడా చేయడానికి అవకాశం లేదు. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రప్రథమ కార్యనిర్వాహక అధికారి ఎవరు అనంటే గవర్నర్ గారే. కాబట్టి మన భారత రాజ్యాంగం ప్రకారం కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంకి అప్పగించవచ్చు అంటున్నాడు. ఇక్కడ గవర్నర్ అనుమతి లేకుండా అంటున్నాడు. అనుమతి లేకుండా ఏమి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇదే సరికానటువంటి అంశము. 7వ క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్రింది వాణిలో పార్లమెంటు సంయుక్త సమావేశమునకు సంబంధించి సరి అయినది కానిది ఏదంటున్నాడు. ఇక్కడ సంయుక్త సమావేశమునకు సంబంధించి సరి అయినది కానిది ఏదంటున్నాడు. గుర్తుంచుకోండి, కానిదేదో మనం ఇక్కడ ఐడెంటిఫై అనేది చేయాలి. డిప్యూటీ చైర్మన్ లేనిచో రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించును అంటున్నాడు. ఇక్కడ మనకి పార్లమెంటు సంయుక్త సమావేశానికి సంబంధించిన విషయం మనం చదువుకుంటాం. డిప్యూటీ చైర్మన్ లేనిచో రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించినట్టున్నాడు. స్పీకర్ అధ్యక్షత వహించును అంటున్నాడు. సరికానిది. ఎస్, ఇది సరి అయినదే. స్పీకర్ లేనిచో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించును అంటున్నాడు. ఎస్, ఇది కూడా సరి అయినదే. డిప్యూటీ స్పీకర్ లేనిచో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహించినట్టున్నాడు. ఇది కూడా రైటే. అంటే వీళ్ళు ఎవ్వరు లేకపోతే ఇక్కడికి వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, డిప్యూటీ చైర్మన్ లేనిచో రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించును అనేది మనకి ఇక్కడ తప్పు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి కంపల్సరిగా లోక్సభ స్పీకర్ గారు మాత్రమే అధ్యక్షత వహిస్తారు. లోక్సభ స్పీకర్ గారు లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు. ఇంకా రేర్ కేసెస్ లో అది 3వ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ డిప్యూటీ చైర్మన్ అని డైరెక్ట్ గా అన్నాడు కాబట్టి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ లా ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి ఇది మనకు సరి అయినటువంటి సమాధానము కాదు. ఇదే సరి కానటువంటి అంశము. 8వ క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ భారతదేశపు స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి ఈ క్రింది వివరములను పరిశీలించండి అంటున్నాడు. అంటే యాక్చువల్గా ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఉంటుంది, కానీ కేంద్ర జాబితాలో భాగంగా కూడా మనకి ఇది వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. స్మార్ట్ సిటీస్ అంటున్నాడు. ఇక్కడ స్మార్ట్ సిటీస్ ని మనకి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. పట్టణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేయటం మరియు పౌరులకు నాణ్యమైన జీవనాన్ని కల్పించడం ఈ మిషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము అంటున్నాడు. తర్వాత 2018 జూన్ నెల 3వ ఆదివారంలో
భారతదేశపు 100వ స్మార్ట్ సిటీగా మేఘాలయ రాజధాని అయిన షిల్లాంగ్ను ఎంపిక చేయబడింది అని అంటున్నాడు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఎంపిక చేయబడిన 100 నగరాలలో మొత్తం ఇక్కడ చూడండి మనకి 1, 10, 100, 1000, 10,000, లక్ష 1, 10, 100, 1000, 10,000 అంటే ఇక్కడ మనకి చూడండి 2,50,018 కోట్ల రూపాయలను ఇక్కడ మనకు అక్కడ అందించడం అనేది జరిగిందంట. పెట్టుబడిగా దీన్ని ప్రతిపాదన తీసుకొని రావడం జరిగిందంట. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే పై అంశాలన్నీ కూడా మనకు సరైనవే. అంటే మనకి ఇక్కడ ఎంత బడ్జెట్ అనేది ఉంది అనేది ఖచ్చితంగా అది రైటే. మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి 100వ స్మార్ట్ సిటీస్గా దేన్ని ఎంపిక చేసి ఇక్కడ మనకి మేఘాలయ రాజధాని అనేటువంటి షిల్లాంగ్ని ఎంపిక చేయడం జరిగింది. ఇది మళ్ళా పట్టణంలో మనకి పౌర సదుపాయాలు అందించడము దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఏబిసి అనే మొత్తం కూడా రైటే. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి డి అనేది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. 9వ ప్రశ్న ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ క్రింద అధికార పరిధిలో భారతదేశ సుప్రీంకోర్టు ఏ అధికారాలు ఉన్నాయంటున్నాడు. అధికార పరిధిలో భారత సుప్రీంకోర్టుకు ఏ అధికారాలు ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ మొదటి విచారణ అధికారాలు, సలహాలు ఇచ్చే అధికారాలు, పునర్విచారణ అధికారాలు, పై అధికారాలన్నీ కూడా సరి అయినవి అంటున్నాడు. అంటే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఏమేమి ఉన్నాయో విషయాలన్నీ మనకు తెలిస్తే అర్థమవుతుంది. మనకి మొదటంటే ప్రారంభ విచారణ అధికారాలు అంటాం. సలహాలు ఇచ్చే అధికారం ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతి గారికి సలహాలు ఇస్తుంది. మళ్ళీ కింది కోర్టులకు కూడా సలహాలు ఇస్తుంది అనమాట. విచారణ అధికారాలు ఒకసారి చెప్పినటువంటి దాన్ని మళ్ళొకసారి పునర్విచారణ చేసే అధికారం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా అధికారాలు ఎవరికి సంబంధించినవి? సుప్రీంకోర్టుకి సంబంధించినవి. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి డి అనేది సరి అయినటువంటి సమాధానంగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అంటే అర్థమైంది, సరైనటువంటి సమాధానం డిని. 10వ క్వశ్చన్ చూస్తున్నాం. ఇక్కడ భారతదేశపు బాలల హక్కుల సంరక్షణ కోసం జాతీయ మిషన్ గురించి క్రింద వివరణలు పరిశీలించండి అంటున్నాడు. భారతదేశపు బాలల హక్కుల రక్షణ కోసం జాతీయ మిషన్ గురించి కింది వివరణలను పరిశీలన చెయ్యండి అని అంటున్నాడు అమ్మ మన ఇక్కడ. కాబట్టి ఇక్కడ దీన్ని మొత్తం పెట్టి పరిశీలన చేయాల. ఇది ఒక రాజ్యాంగ సంస్థ. ఏది రాజ్యాంగ సంస్థ? బాలల హక్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ అంట. ఇది ఒక రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. ఎస్, ఇది రైటే. 0 నుండి 18 సంవత్సరాల వయసు గల వ్యక్తులందరూ కూడా బాలలుగా నిర్వచించబడింది అంటున్నాడు. ఇది కూడా రైటే. పై 2 అంశాలన్నీ కూడా సరి అయినవే. కాబట్టి పై 2 అంశాలు కూడా సరి అయినవే. ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే బాలల హక్కుల కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు, ఎప్పుడు ఏర్పాటు చేస్తే దానికి ఏమేమి అధికారాలు ఉన్నాయి, ఎవరెవరు చైర్మన్లుగా పనిచేసారు, దానికి ఉన్నటువంటి విధులు ఏంటి, ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేసింది అన్న విషయం మొత్తం కూడా మీరు చదవాల్సిందమ్మా. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇండైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళి ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సరే, ఇక్కడ మనకి 10వ దానికి మాత్రం ఆన్సర్ ఏంది? ఇక్కడ మనకి సి అనేది సరి అయినటువంటి సమాధానము. ఇవి మనకు ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు.